సంజు రోడ్లో బైక్ పైన వస్తున్నాడు. తన మనసులో ఏవేవో ఆలోచనలు. నిన్న రాత్రి తను చూసిన విషయమే గుర్తొస్తుంది. తట్టుకోలేకపోతున్నాడు. బైక్ మీద అతివేగంగా కంపెనీ చేరుకున్నాడు. ఈరోజు ఎలాగైనా మీనా సంగతి తేల్చేయాలి అని డిసైడ్ అయ్యాడు. కోపంగా క్యాంటీన్ వైపు తన అడుగులు వేశాడు. క్యాంటీన్లో మీనా కాఫీ త్రాగుతూ కనిపించింది. పట్టరాని ఆవేశంతో మీనా కాఫీ కప్పు లాక్కొని కింద పడేశాడు. ఒక్క క్షణం క్యాంటీన్ మొత్తం లైబ్రరీ అయిపోయింది. అందరూ సంజు మీనాల వైపే చూస్తున్నారు. మీనా అయోమయంగా కొంచెం కోపంగాను సంజు వైపే చూసింది. ఏంటే నువ్వు ఆ కార్తీక్ గాడు నాటకాలు ఆడుతున్నారా? నిన్న నాతో స్కూటీలో వెళ్తానన్నావు కదా, మరి వానితో ఆ టైంలో బైక్లో ఎందుకున్నావు? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేనంతా చూశానే. ఛీ, నువ్వింత దిగజారుతావు అనుకోలేదు. వాడంటే అంత ఇష్టం ఉంటే వాడితోనే ఉండొచ్చు కదా. నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నా జీవితం ఎందుకు నాశనం చేశావు? అంటూ మీనాకి మాట్లాడడానికి కూడా టైం ఇవ్వకుండా కోపంగా మీనా చెంప చెల్లుమనిపించాడు సంజు. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగి నన్నే అనుమానించి అవమానించి నాపైనే చేయి చేసుకుంటావా అంటూ మరో ఆలోచన లేకుండా సంజు చెంపని కూడా పగలగొట్టింది మీనా. నిజానికి మీనా కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరూ కలిసే చదువుకున్నారు, కలిసే ఉద్యోగం చేస్తున్నారు. సంజు 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చాడు. వీళ్ళ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలా మీనా కార్తీక్ పరిచయం అయ్యారు సంజుకి. సంజు కూడా వీళ్ళతో చాలా క్లోజ్గా ఉండేవాడు. వీరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా రోజులు బాగానే కొనసాగింది. అప్పుడు మీనా కార్తీక్లకి ఒక్క విషయం అర్థమైంది. అది సంజుకి అనుమానించే గుణం ఉందని. అది వదిలేయమని చాలాసార్లు చెప్పారు, కానీ వినేవాడు కాదు. ఒకరోజు సంజు క్యాంటీన్లో ఉన్న కార్తీక్ దగ్గరికి వచ్చి, అరే నాకు ఒక డౌట్ ఉంది, చెప్తావా అని అడిగాడు. సరే అడుగు అని అన్నాడు. నువ్వు మీనా ప్రేమించుకుంటున్నారా అంటూ సంజు అన్నాడు. కార్తీక్ ఏం చెప్తాడా అని ఆతురతగా కంటిపై రెప్ప వాల్చకుండా కార్తీక్ వైపే చూస్తున్నాడు సంజు. సంజు ప్రశ్నకి చాలా సహజంగా, లేదు. ఎందుకు? మేం ప్రేమించుకుంటున్నామని నీతో ఎవరన్నారు అంటూ కార్తీక్ అడిగాడు. ఎవరు అనలేదు, నాకే అనుమానం వచ్చింది. సారీ ఇలా అడిగిన దానికి. ఏమనుకోవద్దే. థ్యాంక్స్ అంటూ లేచి చేయి ఊపుతూ తెలియని సంతోషంతో వెళ్ళిపోయాడు సంజు. ఆ విషయం సంజు కళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. అదే విషయం కార్తీక్ గమనించి, వీడి అనుమానాలు. అవును, నన్నెందుకు ఈ డౌట్ అడిగాడు అనుకున్నాడు కార్తీక్. ఫిబ్రవరి 14. కార్తీక్ మీనాని ప్రేమించడం లేదని అర్థమైన సంజు మీనాని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఈరోజు మీనాకి తన ప్రేమ విషయం చెప్పాలని చాలా ట్రై చేశాడు. కార్తీక్ హెల్ప్ తీసుకోవాలి అనుకున్నాడు, కానీ వద్దు అనుకొని సాయంత్రం చెప్దాములే అనుకున్నాడు. మీనాని కలిశాడు సంజు. మీనాతో పాటు కార్తీక్ కూడా ఉన్నాడు. మీనా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనతో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పైగా తను నో అంటే నేను తట్టుకోలేను. ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఏం చేయాలి అంటూ కొంచెం అనుమానంగా అడిగాడు సంజు మీనాని. మీనా కార్తీక్ ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకొన్నారు. సంజు తననే ప్రేమిస్తున్నాడు అని మీనాకు తెలుసు. ఈ విషయం కార్తీకే చెప్పాడు. వెళ్ళి చెప్పు, ఎస్ అంటుందో నో అంటుందో, ఫ్రెండ్స్గానే ఉందామంటుందో లవర్స్గా మారుదామంటుందో చెప్తే కదా తెలిసేది అంటూ తన జుట్టుని చేతివేళ్లలో రింగులు తిప్పుతూ సంజు నోట ఐ లవ్ యూ అనే మాట కోసం ఎదురు చూసింది మీనా. తను కోరుకున్నట్టుగానే ఐ లవ్ యూ మీనా అంటూ అప్పటి వరకు లంచ్ బాక్స్లో దాచుకున్న రోజ్ ఫ్లవర్ని తీసి మీనా ముందు నిలబడ్డాడు. ఆకాశమంతా ఆనందంతో, వెన్నెలంతా వయ్యారంగా, వలపుల పల్లకిలో ఊరేగుతున్నట్టుగా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మీనా. వెంటనే ఐ లవ్ యూ టూరా, నీ నోట ఈ మాట కోసం చాలా రోజులు ఎదురు చూశా అంటూ అమాంతం సంజు కౌగిట్లో ఒదిగిపోయింది. హలో లవర్స్,
ఇది పార్క్ కాదు, అందరూ మిమ్మల్నే చూస్తున్నారు అంటూ కొంచెం సిగ్గుతో పక్కకి తిరిగి కార్తీక్ అన్నాడు. మీనా, సంజు ఈ లోకంలోకి వచ్చారు. ఆ రోజు సాయంత్రం మీనా, సంజు, కార్తీక్ గ్రాండ్గా పార్టీ చేసుకున్నారు. వీరి ఆనందం చాలా రోజులు నిలవలేదు. మల్లె పువ్వు పరిమళానికి, ఎగిసే సముద్రపు అలలకు, తెల్లారి కురిసే మంచుకు, నిద్రలో వచ్చే కలలకు హద్దులు ఉండవు. ఉంటే బాగుండదు కూడా. కానీ మీనా మనసుకు, సంతోషానికి హద్దులు ఉండాలి అన్నాడు సంజు. కాదు, సంజుకి ఉన్న అనుమానం. ఎవరితో మాట్లాడినా విసుక్కునేవాడు. కాస్త దగ్గరగా మూవ్ అయితే కోపగించుకునేవాడు. ఆ అనుమానం అటు తిరిగి ఇటు తిరిగి కార్తీక్ వైపు మళ్ళింది. సంజు కార్తీక్ని సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ప్రవర్తనలో తేడా వచ్చింది. వీటన్నిటినీ మీనా చాలా రోజులుగా గమనిస్తూనే వస్తుంది. ఒకరోజు మీనానే సంజు దగ్గరికి వచ్చి, సంజు, నీకో విషయం చెప్పాలి. ఈరోజు నేను నిన్ను ప్రేమించడానికి కారణం కార్తీక్. తను నీ గురించి చెప్పిన కొన్ని మంచి విషయాలే నిన్ను ప్రేమించేలా చేశాయి. నీకు అనుమానం అనే చెడు అలవాటు ఉన్నా నేను నిన్ను ఎందుకు ప్రేమించానో తెలుసా? నువ్వు మారుతావని. కానీ ఈ మధ్య కార్తీక్కు నాకు ఉన్న చిన్నప్పటి ఫ్రెండ్షిప్ కూడా దూరం అయ్యేలా ప్రవర్తిస్తున్నావు. దిస్ ఈజ్ నాట్ రైట్. నిన్ను ప్రేమించాక నేను చాలా మిస్ అయ్యాను సంజు. మిస్ చేసుకున్న వాటిని తిరిగిచ్చేవాడే లవర్. కానీ నీ వల్లనే ఈరోజు నేను చాలా మిస్ అవుతున్నా. ప్లీజ్, నువ్వు కొద్ది రోజులు నాతో మాట్లాడవద్దు. ఇంకోటి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే అనుమానం అనే జబ్బు వదిలించుకో అంటూ సీరియస్గా చెప్పి అక్కడి నుండి మీనా వెళ్ళిపోయింది. కొద్ది రోజులు మీనా, సంజు మాట్లాడుకోలేదు. ఒకరోజు సాయంత్రం బాగా వర్షం పడుతుంది. సంజు మీనా దగ్గరికి వచ్చి, మీనా, బాగా వర్షం పడుతుంది, ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అంటూ చిన్నగా అన్నాడు సంజు. వద్దు, స్కూటీ తెచ్చాను, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళగలను అంటూ సమాధానం చెప్పింది మీనా. సరే అనుకొని సంజు వర్షంలో రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని సెల్ స్విచ్ ఆఫ్ అవడంతో ఛార్జింగ్ పెట్టి బయట ఏదైనా తిని వద్దామని బైక్లో బయటికి వెళ్ళాడు. రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాడు సంజు. తనకు ఆపోజిట్లో మీనా, కార్తీక్ బైక్లో ఉన్నారు. వారిని చూసి సంజు షాక్ అయ్యాడు. నేను రమ్మంటే స్కూటీలో వెళ్తా అంది, వీడితో ఈ వర్షంలో బైక్ మీద వెళ్తుందా? ఛీ అంటూ ఆవేశంగా రూమ్కి వెళ్ళిపోయాడు సంజు. ఛార్జింగ్లో ఉన్న సెల్ తీస్తే 7 మిస్డ్ కాల్స్ మీనవి, 2 మిస్డ్ కాల్స్ కార్తీక్వి ఉన్నాయి. వద్దు, ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తారు, ఫోన్ చేయకూడదు, రేపు డైరెక్ట్గా అడగాలి అనుకున్నాడు సంజు. మరుసటి రోజు బైక్లో వారినే గుర్తుకు చేసుకుంటూ వెళ్ళి మీనాతో అసభ్యంగా మాట్లాడి చెంప దెబ్బ తిని రూమ్కి వస్తాడు. ఆ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే సంజుని జాబ్లో నుండి తీసేసినట్టు తెలుస్తుంది. మేనేజర్ పిలిచి, చూడు సంజు, నీ గురించి కార్తీక్, మీనా చెప్పే విషయాలు విని మంచోడివి అనుకున్నాను. బట్ నువ్వేంటో నిన్న కంపెనీ మొత్తం తెలిసింది. అసలు మొన్న ఏం జరిగిందో తెలుసా నీకు? అసలు నువ్వేం చూసావు? మీనా కార్తీక్ బైక్లో ఎందుకుందో తెలుసా? దానికి కారణం నువ్వే. ఏమీ అర్థం కాక అయోమయంగా చూశాడు సంజు మేనేజర్ వైపు. ఎస్, స్కూటీ స్టార్ట్ కాకపోతే తను నీకు ఫోన్ చేసింది. నీ సెల్ స్విచ్ ఆఫ్ కావడంతో సగం దారిలో ఉన్న కార్తీక్ని వెనక్కి పిలిపించింది నేను. కార్తీక్ కూడా నీకు ఫోన్ చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు చేసేది లేక కార్తీక్తో వెళ్ళింది మీనా. జరిగింది తెలుసుకోకుండా వాళ్ళని అనుమానించి అవమానించావు. చాలా పెద్ద తప్పు చేశావు. ప్రేమిస్తే సరిపోదు సంజు, ప్రేమించిన వారిపైన ప్రేమ అలాగే నమ్మకం కూడా ఉండాలి. అది నీకు లేదు. అందుకే నీపై మీనా కంప్లైంట్ చేసింది. మేము రియాక్ట్ అవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే నిన్ను జాబ్లో నుండి తీసేయాల్సి వచ్చింది. నీ జాబ్ని, నీ ప్రేమను వదులుకొని వెళ్ళిపో అంటూ మేనేజర్ మాటలకి సంజు బాధగా క్యాబిన్ నుండి బయటికి వచ్చాడు. మీనా, కార్తీక్లు క్యాంటీన్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు సంజు. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చెప్తే జరిగిపోయే తప్పు కాదు నేను చేసింది. మీలాంటి ఫ్రెండ్స్ని అనుమానించి
తప్పు చేశా. దానికి ఫలితం నా ప్రేమని దూరం చేసుకున్నా. ఇక నేను ఇక్కడ ఉండలేను. మా ఊరు వెళ్ళిపోతున్నాను. వీలైతే క్షమించండి అంటూ కన్నీరు తుడుచుకుంటూ లేవబోయాడు సంజు. చూసావా, నీకున్న అనుమానం అనే జబ్బు నీ జీవితాన్నే మలుపు తిప్పింది. కనీసం మీ ఊర్లో అయినా అనుమానం అనే దాన్ని వదిలే బాగుపడతావు. ఇంకో విషయం, కార్తీక్ నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఇప్పటికీ ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగే ఉంటాం. నాకు వచ్చే భర్తకైనా తనకు వచ్చే భార్యకైనా అనుమానం అనే జబ్బు లేకపోతే చాలు. మాలాంటి వారి ఫ్రెండ్షిప్ కలకాలం నిలుస్తుంది. రా కార్తీక్, వెళ్దాం అంటూ కార్తీక్ మీనా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.